హాయ్, ఎప్పుడు సరికొత్త వంటల్ని మీకు అందించడంలో ముందుండే అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ తో రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా మన షోని స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ స్టార్ట్. ఎంటీఆర్ మసాలా అభిరుచి. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో మీరు గుమగుమలాడే వంట ఏం చేయబోతున్నారు? సోయా మటర్ పన్నీర్. సో ఈ మూడిటి కాంబినేషన్ లో కర్రీ చేస్తాం. వావ్, సోయా మటర్ పన్నీర్. Yes. జనరల్ గా ఈ మూడింటిని కూడా మనం వేరే వెజిటబుల్స్ లో కాంబినేషన్స్ గా ట్రై చేస్తుంటాం. పన్నీర్ గానీ, గ్రీన్ పీస్ కానీ, లేకపోతే సోయా కానీ. ఎస్ అండి. చక్కగా మీరు ఇప్పుడు ఈ మూడిటితో ఒక మంచి టేస్టీ వెరైటీ అన్నమాట. అవునండి. సూపర్. ఓకే, మరి సోయా మటర్ పన్నీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? సోయా మటర్ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. చక్కగా ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని ఈజీగా కుక్ అయిపోయేవే ఉన్నాయి మనకి దీంట్లో. సో కొద్దిగా నూనె అండి. సో ఇది కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో ఇది మనకంటే ప్లెయిన్ గానే చేసుకుంటున్నాం, మసాలా టైప్ లో ఏం కాదు. ఏం లేదండి, ప్లేన్ గానే. ప్లేన్ గానే బాగుంటుంది. అప్పుడే మనకు అంటే అన్నిటి తాలూకా ఫ్లేవర్స్ అన్ని కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. సో పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు. సో బఠానీ ముందు కుక్ చేసి పెట్టేసుకుంటే మనకి మిగతా పన్నీర్. పచ్చి బఠానీ వాడుతున్నాను కాబట్టి తొందరగానే మనకు వేగిపోతుంది. సో ఇక్కడ పచ్చిదే వాడుతున్నాం, ఏం ఉడికించలేదు. సో ఫాస్ట్ గానే వేగిపోతుంది మనకు. ఓకే ఓకే. సో అంటే మనం నానబెట్టినవి బఠానీలు అంటే మనం కొంచెం టైం పడుతుంది. అవును. సో అలాంటి మనం కొంచెం ఉడికించుకుంటే బెటర్. ఓకే. సో లేదా వాటితో పాటు మనం తీసుకునే ఏవైనా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఫాస్ట్ గా అయిపోతాయి, ఉడికిపోతాయి అనుకున్నప్పుడు వీటిని కొంచెం మనం ఉడికించుకోవచ్చు. ఓకే ఓకే. పచ్చి బఠానీలు, సో దీంట్లోనే టొమాటో ముక్కలు. ఓకే. సో ఇది మనకు కొంచెం గ్రేవీ బేస్ వస్తుంది. సో ఇలా ముక్కలుగా ఇష్టం లేకపోతే పేస్ట్ లాగా చేసుకుని వాడుకున్నా బాగుంటుంది. ఓకే ఓకే. సరిపడా ఉప్పు, కొద్దిగా కారపొడి, ఓకే, ఎంటీఆర్ మసాలా వారి పసుపు, ఓకే. ఓకే. సో కొంచెం మనకి టమాటో ముక్కలు మగ్గిపోతే సో మిగతా ఆ పన్నీర్ అవి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, సో మేము కూడా అయితే చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ ఇవి మగ్గుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎన్ని రకాల ఆభరణాలు వేసుకున్నా ముత్యాల ఆభరణాల స్పెషాలిటీయే వేరు, ముత్యాలకున్న గుర్తింపే వేరు. కానీ వేసుకోవడము మెయింటెనెన్స్ కొంచెం కష్టం అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే 1-2 సార్లు వేసుకున్న తర్వాత ముత్యాలు బాగా నల్లబడిపోతూ ఉంటాయి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా. కాస్త బియ్యం పిండితో రుద్ది తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే ముత్యాలకు పట్టిన మురికంతా కూడా వదిలిపోతుంది, క్లీన్గా మెరిసిపోతూ ఉంటాయి. చిట్కా చూసేసారు కదా రాజు గారు, చక్కగా దగ్గరికి అయిపోయినట్టుంది. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి. సో ఇప్పుడు దీంట్లో మనం పన్నీర్ ముక్కలు, ఓకే, అలాగే నానబెట్టేసుకున్నాం సోయా మేకర్, సో దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా.
సో ఈ కొద్దిగా సోయా వేసాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటేనే మనకి కాస్త సోయా ఫ్లేవర్స్ అన్ని పీల్చుకుంటుంది. yes. పన్నీర్ కూడా కొంచెం పీల్చుకుంటుంది కాసేపు మనం అలా వదిలేస్తే. సో లేదు ఇంకొంచెం డిఫరెంట్ గా వెరైటీగా చేసుకోవాలనుకుంటే ఈ బఠానీ ఏవైతే ఉన్నాయో కొంచెం ఫ్రెష్ గానే యూజ్ చేస్తున్నాం కదా, సో వాటిని కొంచెం పేస్ట్ లా చేసి గ్రేవీ బేస్ కింద తీసుకుంటే డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంటుంది. సో మధ్య మధ్యలో మనకి ఈ సోయా అలాగే పన్నీర్ తగులుతూ ఉంటుంది. బాగుంటుంది. అది బఠానీ బేస్ లాగా ఉంటుంది, ఇవేమో చక్కగా దాంట్లో పీసెస్ లాగా తగులుతూ ఉంటాయి. నైస్. కొన్నిట్లో అంటే మనం కూడా చూపించాం కదా కాబూలి శనగలు పేస్ట్ చేసి వేసుకుంటే అదొక మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అంటే రెగ్యులర్ గా ఎప్పుడు ఈ టొమాటో ఆనియన్ లేదా మసాలా బేస్ లో కాకుండా కొంచెం ఇలా ఈ గింజలతో కూడా మనం కొంచెం బాగుంటుంది వెరైటీగా. ఓకే, సో ఈ థిక్నింగ్ సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర. నైస్, మంచి కలర్ఫుల్ గా ఉంది. చూడడానికి కూడా బాగుంది. ఓకే, సో రెడీ. రెడీ. ఓకే, సోయా మటర్ పన్నీర్ రెడీ అండి. నైస్. ఓకే, మరి వేడివేడిగా సోయా మటర్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. సోయా మటర్ పన్నీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చి బఠానీలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, నానబెట్టిన మీల్ మేకర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా మటర్ పన్నీర్ రెడీ. మరి వేడివేడిగా సోయా మటర్ పన్నీర్ రెడీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాము. రాజు గారు, చూస్తుంటే చక్కగా అలా ఉట్టికూర తినేయాలనిపిస్తోంది. దీంట్లో అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఓన్లీ ఆ జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకున్నా కూడా టేస్ట్ ఎంత బాగా వచ్చింది కదా. చాలా బాగా వచ్చింది. బేస్ టమాటో తీసుకున్నాం కదా, పులుపు వీటన్నిటి ఫ్లేవర్స్ కూడా అంటే మటర్ కూడా మాకు పర్టికులర్ ఫ్లేవర్ ఉంటుంది. అవును, అది కూడా యాడ్ అయిపోయి ఈ పన్నీర్ కి సోయాకి మాత్రం చక్కగా పులుపు, ఆ ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా బాగా పట్టేస్తాయి. సో చూసారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు చక్కగా సోయా ఇంకా మటర్ అండ్ అలాగే పన్నీర్ కాంబినేషన్. మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, కొన్ని రకాల ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది, అలాగే పైపోతగా అప్లై చేయడం వల్ల సౌందర్య సాధనంగా కూడా బాగా ఉపయోగపడతాయి అని. అలాగే దానిమ్మ పండు కూడా. సో దానిమ్మ రసాన్ని కనుక ముఖానికి బాగా అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే నూతన కణజాలం ఉత్పత్తి అవుతుంది, చర్మం కాంతివంతంగా అందంగా తయారవుతుంది, అలాగే మొటిమలు, మచ్చలు ఇలాంటివి కూడా తగ్గుముఖం పడతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే అండి, మరి రాజు గారు చేసిన టేస్టీ వెరైటీ చూసేసారు కదా. ఇప్పుడు మధుర మమకారంలో ఇంకో 2 టేస్టీ వంటలు చేయడానికి మనకు ఇద్దరు ఇక్కడ రెడీగా ఉన్నారు. అండ్ పిల్లలిద్దరు కూడా రెడీగా ఉన్నారు. హాయ్ 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 అండి మీ ఇద్దరికి కూడా. మీ పేరు? అఖిల అండి. అఖిల గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? యూసుఫ్గూడ నుంచి. యూసుఫ్గూడ. ఓకే, మీ పేరండి? సంధ్య. మీరు ఎక్కడి నుంచి? దిల్సుఖ్ నగర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? సిస్టర్స్. ఓన్ సిస్టర్స్ అయితే అక్క చెల్లెళ్ళ. ఓకే, అయితే మీ ఇద్దరు అక్క చెల్లెలు అంటే వాళ్ళిద్దరు కూడా బ్రదర్ అండ్ సిస్టర్ కదా. ఓ నైస్ నైస్. సో మీ ఇద్దరు ఎవరు పెద్ద? నేనే. మీరు పెద్ద, మీరు చిన్న. మీ ఇద్దరైనా ఇంకా ఉన్నారా? బ్రదర్ ఉన్నారు అంతే. బ్రదర్ ఉన్నారు. ఓకే, సో మరి ఇద్దరు రెడీయా? రెడీ. కాకపోతే ఈ రోజు మీ ఇద్దరు ఏం చేయాలనేది వాళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా పరిచయం చేసుకుంటాను. ఓకేనా? సో మీరైతే వంట చూడడానికి రెడీగా ఉన్నారా? ఓకే. హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? జ్ఞానచరిత్. జ్ఞానచరిత్. మీ మమ్మీ ఎవరు? అఖిల. అఖిలానా? ఏం చదువుతున్నారు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్. హాయ్. హాయ్. నీ పేరేంటి? ఐశ్వర్య. ఐశ్వర్య. న్యూ బై క్లాస్? 6th క్లాస్. సో మీ ఇద్దరు రెడీయా మంచి మంచి వెరైటీస్ అడగడానికి? సో అమ్మలిద్దరు రెడీగా ఉన్నారు. మీరు ఏది అడిగితే చేసేస్తారనమాట ఈరోజు. ఓకేనా? సో ఫస్ట్ ఐశ్వర్య నువ్వు చెప్దు గానీ. ఓకే, నీకు నచ్చిన ఎనీ 3 ఐటమ్స్. ఓకేనా? బాగా ఆలోచించుకో నీకు ఏం తినాలని ఉందో ఈరోజు, ఎందుకంటే ఆ మూడిట్లో ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు చేస్తారు. ఓకేనా?
సో ఏమన్నా వచ్చాయా ఆలోచనలు? షోలో చెప్పు, బయటికి చెప్పకుండా. సరే, నీ 3 అయిపోయినాయి కదా, ఇప్పుడు మీ తమ్ముడిని అడుగుదాం. నీకేమి ఇష్టమోయ్? ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ మనము అందులో వేసేద్దాం. ఓకే, సో 6 ఐటమ్స్ ఇందులో రెడీగా ఉన్నాయి. సో మీ ఇద్దరు ఏ సెలెక్ట్ చేసుకుంటే అది వీళ్ళిద్దరికి చేసి పెట్టాలన్నమాట. ఓకేనా? సో అఖిల గారు మీరు కూడా ఇటు వచ్చేసేయండి. మీరు ఒకటి తీసుకోండి, మీరు ఒకటి తీసుకోండి. ఓకే, ఇప్పుడు నేను అటు వస్తాను. ఏమొచ్చాయో చూసుకోండి ఇద్దరికి. సో ఏమొచ్చింది మీకు? మడత కాజా. మీకు మడత కాజా చేయడం వచ్చా? వచ్చు. ఓకే, నైస్. మీకే వచ్చిందండి? ఆలూ లాలీపాప్స్. ఆలూ లాలీపాప్స్ అంటే పొటాటో లాలీపాప్స్ అనమాట. ఓకే, సో మీకు వచ్చుగా అయితే ఈ రెసిపీ. ఇవిడికేమో మరి కొంచెం కష్టం వచ్చింది మడత కాజా. సో మరి ఇద్దరు రెడీ కాబట్టి ఫస్ట్ ఎవరు చేస్తారు? కొద్దిగా స్వీట్ తో మొదలు పెడదామా? ఓకే, సో ఫస్ట్ తీయగా స్టార్ట్ చేద్దామా? వెరీ గుడ్. ఓకే అండి, మరి మడత కాజా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మడత కాజాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పంచదార 1 కప్పు, మైదా 1 కప్పు, వంట సోడా చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి మడత కాజా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సంధ్య గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ దీనికి ఏం చేసుకోవాలి మనం? మైదా, కొద్దిగా సోడా వేసుకొని నెయ్యి కలిపి వాటర్ వేసి తడపాలి. మైదాలో కొద్దిగా వంట సోడా, కొద్దిగా నెయ్యి వేసేసి తడిపేసి హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానబెడితే సాఫ్ట్ అవుతుంది. ఓకే ఓకే, సో ఆల్రెడీ అది కొద్దిగా తడిపి పెట్టాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అవన్నీ చేసేసుకోవటమేనా? ఇంకా చేసుకోవడం. ఓకే, అప్పటి వరకు పాకం పెట్టేసుకుందామా? చపాతీ లాగా చేసుకోవాలి. పలుచగా చేసుకోవాలా ఎలా? నార్మల్ గా. ఓకే, ఈ పాకం మనకి ఎలా అంటే కొంచెం ముదురుగా రావాలా లేకపోతే ఎలా? తీగ పాకమా? తీగ పాకమేనా? మడత కాజా కొంచెం కష్టమేమో కాదా? కష్టమేనా? కష్టమే. మీరు ఎలా నేర్చుకున్నారు? ఓ, సో మీ అమ్మగారు చేస్తూ ఉంటారా? చేస్తుంటా. ఓకే, మా పాప ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పండి. మీ పాప ఫ్రెండ్స్ కా? మీ పాప ఫ్రెండ్స్ కి, ఐశ్వర్య ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. ఒకతేనే వీటి పాప మీకు? ఒక బాబు కూడా. బాబు పెద్దవాడా చిన్నవాడా? పాప కన్నా చిన్న. ఓకే ఓకే, వాళ్ళందరూ వచ్చి చెప్పి వెళ్ళారనమాట. ఏమని? ఆంటీ మా అక్క కూడా హాయ్ చెప్పమనండి. ఓహో, స్పెషల్ రిక్వెస్ట్ వాళ్ళందరూ. ఓ నైస్. సో మీరేం చేస్తుంటారు సంధ్య గారు? నేను హౌస్ వైఫ్. సో ఎలా కాలక్షేపం మీకు ఇంట్లో? అంటే మాకు షాప్ ఉంది, జనరల్ స్టోర్. ఓకే, మా వారు నేను ఇద్దరు కలిపి చూసుకుంటూ ఉంటారు. ఓకేనా? ఓకే. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మడత పెట్టాలి. రోల్స్ అలా పిండి వేసుకుంటూ మడత పెట్టాలి. అంటుకోదు కదా. ఓకే, ఈ మడత కాజాలో కూడా రకరకాల ప్రాసెస్ ఉన్నాయా ఇంకేనా? అంటే స్ట్రిప్స్ గా కట్ చేసి కూడా చుట్టినట్టు ఏదో నాకు గుర్తొస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారా? ఓకే, సో చిన్న చిన్న కాజాలు చేస్తున్నారు అన్నమాట. వాటి మడతలన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇందులో ఆయిల్ వేస్తే వచ్చేస్తాయి కదా. ఓకే ఓకే, సో మీ బాబు పేరు ఏమిటి? జై కుమార్. మీ వారి పేరు? శ్రీనివాస్. నైస్. సో అయితే మీకు కూడా ఫుల్ డే టైం పాస్ అయిపోతుందేమో కదా? అసలు టైమే ఉండదు. యా, ఇలా చేసుకున్నాక
ఫ్రై చేస్తాం. ఫ్రై చేయటమేనా? చూడండి ఆయిల్ వేడి సరిపోతుందా? చాలు. Slim తగ్గించాలా? లో పెట్టాలి. అది పాకం అయింది. పాకం అయ్యింది చూడండి. మరి ఇంకొంచెం ఇంకొంచెం కావాలా? సో మనకి అవి వేగిన తర్వాత ఇందులో వేసేసుకోవటమే కదా? ఇందులో వేసేసుకో. ఓకే ఓకే. సో ఇది ఇలా సిమ్ లో ఉంచేద్దామా? సో అయితే చక్కగా ఇలాంటి స్వీట్స్ అన్ని కూడా మీరు ఇంట్లోనే చేసేస్తారనమాట. ఓకే. ఎవరికి ఇష్టం స్వీట్స్ బాగా మీ ఇంట్లో? మా వారికి, మా బాబుకి. మీ బాబుకి. మీకు మీ బాబుకి హాటా? హాట్. ఓ సో ఇవి కొంచెం రంగు వస్తే అందులో పాకంలో వేసేసుకోవటం. అంటే కాజా సైజ్ బాగుంది యాక్చువల్ గా. మామూలుగా అయితే మనకి పెద్ద పెద్దగా ఇంత వస్తాయి కదా. అది చూసే తినరు కదా, అందుకని అది చూసే తినరా? అవును కదా. ఎప్పుడు కాజా అంటే డబ్బాలో ఉన్న దాన్ని హాఫ్ చేసే తీసుకుంటూ ఉంటారు. దాని బదులు ఇలా చిన్న సైజ్ లో చేసుకుంటే బాగుంటాయి. ఇష్టంగా తినేస్తారు కదా. కొంచెం కొన్ని షాప్స్ లో మనకి ఆ చిన్న చిన్న కవి దొరుకుతాయి. బట్ మోస్ట్లీ మడత కాజా అనగానే మనకి ఆ పెద్ద ఇదే గుర్తొస్తూ ఉంటుంది. ఓకేనా? ఇందులో వేసేయటమేనా? ఇది ఆఫ్ చేసేయచ్చా? ఇంకా ఆఫ్ చేసి. ఇవి షేప్ ఎలా ఉన్నాయంటే కాకినాడ కాజాల్లో ఉన్నాయి. అంటే అవి ఇలాగే వస్తాయి కదా రౌండ్ ఈ టైప్ లో, కాకపోతే అవి కూడా పెద్దగా ఉంటాయి. ఒక 5 minutes అయితే దీంట్లో ఇలా కాసేపు ఉంచాలా? ఓకే ఓకే. మొత్తానికి ఇలా సంధ్య గారి మడత కాజాలు రెడీ అయిపోయాయి. కాసేపు అలా వదిలేస్తే మనకి ఆ పాకం అంతా పట్టేసి ఆరిపోతాయి కదా, అంటే అంటుకోకుండా. ఇవి మనకి నిలువ ఉంటాయా? ఉంటాయి. ఓకే. సో రెడీ బాగున్నాయండి చూడ్డానికి చిన్న చిన్నగా. నైస్. ఇలా అయితే ఎన్ని కాజాలైనా తినొచ్చు. జనరల్ గా అయితే ఒకటే తింటాం మనము. ఈ సైజ్ లో చేసుకుంటే చక్కగా ఒక 4-5 తినేయొచ్చేమో. నైస్. వేడివేడిగా మడత కాజాలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మడత కాజాలు తయారు చేసే విధానం. ముందుగా మైదాలో వంట సోడా, నెయ్యి వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని పల్చని చపాతీలా వత్తుకుని రోల్లా చుట్టుకోవాలి. తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. అంతే, మడత కాజాలు రెడీ. ఓకే, మరి సంధ్య గారు చేసిన మడత కాజాలు వేడివేడిగా రెడీగా ఉన్నాయి. సో రాజు గారు చక్కగా బుడ్డి బుడ్డిగా బాగున్నాయి చూడడానికి. ఓకే, సో ఐశ్వర్య తీసుకో. బాగున్నాయి. టేస్ట్ బాగానే వస్తుంది. సో స్వీట్ అంతా బాగా పట్టింది. అంటే చిన్నవి కదా కాబట్టి మనకి ఆ స్వీట్నెస్ బాగా తెలుస్తుంది. నైస్, టేస్టీగా ఉన్నాయి. అంటే తింటుంటే ఆ మడతలు తెలుస్తున్నాయి లోపల యాక్చువల్గా. సో చూసారు కదా మడత కాజా, సింపుల్ గా ఇలా ఇంట్లో ట్రై చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఒకప్పుడైతే రోళ్ళు, రోకళ్లతో పచ్చళ్ళు, పొళ్ళు ఇలాంటివి తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా మిక్సీలు, గ్రైండర్ల మహిమే కదండి. అయితే ఇలా రెగ్యులర్గా దేన్ని పడితే దాన్ని మిక్సీ వాడుతూ ఉండడం వల్ల మిక్సీ బ్లేడ్లు అనేవి బాగా మొద్దుబారిపోతూ ఉంటాయి. ఇలా మొద్దుబారిపోకుండా ఉండాలి అంటే రాళ్ళు ఉప్పును కనుక తీసుకుని మిక్సీలో 2 సార్లు పట్టించినట్లయితే, ఇలా నెలకొకసారి చేస్తూ ఉన్నట్లయితే మిక్సీ బ్లేడ్లు అనేటివి బాగా మొద్దుబారిపోకుండా ఉంటాయి, షార్ప్ గా ఉంటాయి. ఓకే, మరి మడత కాజాలు చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ అఖిల గారు ఏంటి అంటే పొటాటో లాలీపాప్స్ చేస్తా అన్నారు. సో మరి రెడీ అఖిల గారు? మీరు రెడీ? ఓకే, మరి పొటాటో లాలీపాప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పొటాటో లాలీపాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 4, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. పొటాటో లాలీపాప్స్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అఖిల గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఓకే,
డీప్ ఫ్రై ఐటమ్ అనమాట ఇది. సో డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకోవాలి. ఓకే. ఒక బౌల్ తీసుకొని ఈ పొటాటోస్ అన్ని ఇందులో వేయాలి. సో అన్ని మ్యాష్ చేసుకోవాలి. సో అయితే కొంచెం బంగాళదుంప మెత్తగా ఉడికించుకున్నా పర్వాలేదు. మెత్తగా ఉడకాలి. ఓకే. ఇది స్మాష్ అయిపోయింది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే. వేసుకున్నారు కదా. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. ఓకే. కొంచెమే సన్నగా చాప్ చేసుకొని తీసుకొచ్చాను. నెక్స్ట్ కొత్తిమీర. ఓకే. సో ఇంకా మనం అంటే అన్ని కలిపేసేసి ఫ్రై చేసుకోవడమేనా ఇది? అంతే. ఓ. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఒక చిన్న టీ స్పూన్ అంతా. సో మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా. అంతే. సాల్ట్ సరిపడా. ఇప్పుడు మనకు అందరికి వస్తాయా లాలీపాప్స్? ఓకే. నెక్స్ట్ కారం. ఓకే. ఇది కూడా సరిపోయేంత. ఇది ఇలా మీన్ వెంచనేనా? అవునండి. ఓకే. ఇది ధనియా పౌడర్. ఇది ఒక హాఫ్ టీ స్పూన్. ఓకే. ఇది చాట్ మసాలా. ఇది గరం మసాలా. అన్ని వేసేసారా? దీన్ని మిక్స్ చేయాలి. ఆల్రెడీ పొటాటో మనకి కొంచెం ఆ బైండింగ్ ఇది ఉంటుంది కాబట్టి ఇంకా వేరే ఏమి యాడ్ చేసుకోకర్లేదు దీంట్లో. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మనం యాడ్ చేసిన పౌడర్స్ అంతా కూడా అందులో బాగా కలిసిపోయేలాగా. ఇది మిక్స్ అయిపోయింది. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ పెట్టారు, అది ఇందులో యాడ్ చేసుకోవడానికి కదా మనకి? లేదు. ఓకే. బయట బైండింగ్ కోసం బయటకి. ఓకే. ఇవి యాక్చువల్గా ఇట్లా అంటే లాలీపాప్స్ లాగా మీరు ఇప్పుడు చేస్తున్నారు. మామూలుగా అయితే అట్లా మనం ఆ బాల్స్ కూడా ఫ్రై చేసేసుకోవచ్చేమో కదా కావాలి అంటే స్నాక్ లాగా. స్నాక్ ఐటమే. లాలీపాప్ అయితే కొంచెం పిల్లలకి ఇష్టంగా తింటారు కదా అలా అని. ఓకే. ఓకే. సో మీకు ఒకడేనండి బాబు? ఇద్దరండి. చిన్న పాప, బాబు. ఓకే. ఓకే. ఎంత వయసు పాపకి? పాపకి 3 years. 3 years. తన పేరు ఏమిటి? ఆశ్రిత. ఆశ్రిత. ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? CTS లో జాబ్ చేస్తుంటారు మా వారు. మీరు? హౌస్ వైఫ్ అండి. ఓకే. ఓకే. మీ వారి పేరు ఏమిటి? శ్రీకాంత్. శ్రీకాంత్. ఓకే. సో మీరు కలుస్తూ ఉంటారా రెగ్యులర్ గా? కొంచెం టైం ఉన్నప్పుడు అలాగా? కొంచెం వాళ్ళ ఇంటికి ఫంక్షన్స్ అలాంటప్పుడు. యా, ఎందుకంటే ఎవరి లైఫ్ తో వాళ్ళు బిజీగా ఉంటారు కదా యూజువల్ గా. స్కూల్స్ సరిపోతాయి కదా. సరిపోతాయి. సో మీ బ్రదర్ ఎక్కడ ఉంటారు? మా బ్రదర్ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరలో ఉంటారు. దగ్గరలో. మమ్మీ వాళ్ళు. ఓకే. ఓకే. ఇవి ఇలా రెడీ అయిపోయినాయి కదా. ఓకే. ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. ఖాళీ బౌల్ కావాలా? కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఓకే. సో కొంచెం డైల్యూట్ చేసుకోవాలి. కొన్ని వాటర్. ఒకసారి వాటర్ ఇవ్వరా? సో మీకు పెళ్ళైన కొత్తలో వంటలు వచ్చా? వచ్చండి. ముందు నుంచి? అంటే ముందు నుంచి రావు, కొంచెం టచ్ ఉండేది. అంటే జస్ట్ మమ్మీ చేస్తుంటే చూసేదాన్ని పక్క నుంచి. కానీ మా హస్బెండ్ మీద ఇంట్రెస్ట్ తో, తనకు అన్ని ఫుడ్స్ పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ తో చాలా నేర్చుకున్నాను. పెళ్లి అనగానేనా? లేదు లేదు, పెళ్ళి అయ్యాక. పెళ్ళి అయ్యాక. అప్పుడు మీ అత్తగారు హెల్ప్ చేస్తుండే వాళ్ళ? అంటే కొంచెం చేస్తుండేవారు. ఇంకా ఏదైనా రాంది ఉంటే మమ్మీకి అత్తయ్యకి చేసి అడిగేదాన్ని. దాంతో ఇంకొంచెం యాడ్ చేసేసి ఇంకా బాగా చేసేది. అది వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలు మొత్తం కలిపేసి బాగా చేసేవాళ్ళు అనమాట. సూపర్. దీంట్లో డిప్ చేయాలి వీటిని. కొంచెం అదంతా బయటికి ఊడకుండా ఉంటుంది మనకి. ఇది బ్రెడ్ పౌడర్. ఓకే. దీంట్లో రోల్ చేయాలి. ఓకే. ఆయిల్ హీట్ అయింది. ఇవి ఇలా వేసేయాలి. ఓకే. సో ఫ్రై అయిన తర్వాత వీటిని మనం లాలీపాప్స్ లో చేయాలన్నమాట. ఓ, ముందు నుంచి అక్కర్లేదు. అవును కదా, చాలా మంది ఆ పుల్లలకు పెట్టేసి చుట్టేసి అది కూడా వేయించేస్తూ ఉంటారు. వేయించిన తర్వాత గుచ్చినా కూడా వెళ్తాయి కదా. అవును, ఎందుకు ఈ ఐడియా రాలేదు ఇన్ని రోజులు?
ఎవరైనా చేస్తే వస్తుంది బేసిక్ గా మనకు కదా అంతే. అంటే కొంచెం కొంతమంది ఏంటంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ కి కూడా పెడతారు కదా, కొద్దిగా అదైతే కష్టము. టూత్ పిక్స్ అయితే ఈజీగా వెళ్తాయి. కొంచెం సిమ్ లో పెట్టా. సిమ్ కాకపోతే మనం ఇందాక స్టార్టింగ్ లో పెట్టాం కదా, అందుకని బాగా హీట్ అయిపోయింది ఆయిల్. ఓకే, ఇవి మనకి లాలీపాప్స్ లో కావాలంటే లాలీపాప్స్ లా, లేదంటే అలాగా చక్కగా ఆ పొటాటో బాల్స్ టైప్ అలా కూడా తినొచ్చు. పిల్లలకి పెట్టాలంటే లాలీపాప్స్, అంటే కొంచెం మనం తినాలంటే ఇలాగా. సో వెరైటీస్ అయితే మీకు మీ ఆయన మీద ఇంట్రెస్ట్, అదే ఆయనకి పెట్టాలని ఎక్కువ నేర్చుకున్నారు. చాలా చేస్తాను. సో ఇప్పటికి ఇంకా స్టిల్ అలా కొత్త కొత్తవి ట్రై చేస్తూనే ఉంటారా? చేస్తూనే ఉంటానండి. అన్ఎండింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో అవి కూడా మా చూసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి హాయ్ చెప్పండి తప్పకుండా. మా అత్తయ్యకి, మా మామయ్యకి, మా మమ్మీ డాడీ, అత్తయ్యకి, మామయ్యకి, అమ్మగారికి, నాన్నగారికి, రిలేటివ్స్ అందరికి, ఫ్రెండ్స్ కి, మీ వారికి, మధ్యలో ఆయన కూడా యాడ్ అయ్యారు. సో ఇలా వీళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. ఇంకొంచెం గోల్డెన్ కలర్ రావాలి. ఇవిలోగా లాలీపాప్స్ చేసుకుందామా? ఓకే, ఇవి అంటే వేడిగా ఉన్నప్పుడు అని ఏం కాదు కదా, మామూలుగా అయినా కూడా పెట్టేసుకోవచ్చేమో కదా. చూడండి ఇవి కూడా అఖిల. సో మనం ఇవి కొంచెం షేప్స్ కావాలంటే కాస్త అలా పొడుగ్గా అలా కూడా చేసుకోవచ్చు. ఇష్టము. మనకు రౌండ్ లాలీపాప్ కావాలంటే రౌండ్, పొడుగ్గా పెద్దగా కావాలంటే అలాగా. లాలీపాప్స్ రౌండ్ గానే ఉంటాయి. ఎందుకుంటాయి? లాలీపాప్స్ లో బోల్డ్ షేప్స్ ఉన్నాయి. మిక్కీ మౌస్ షేప్ ఉంది, ఇంత పెద్ద పెద్ద లాలీపాప్స్ ఉంటాయి, చాలా షేప్స్ ఉన్నాయి లాలీపాప్స్. ఓకే, దానికి ప్లేస్ ఉందా? మధ్యలో పెడతారా? ఈ లాలీపాప్స్ ని ketchup తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. వేడి వేడిగా పొటాటో లాలీపాప్స్ కూడా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొటాటో లాలీపాప్స్ తయారు చేసే విధానం: ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో బాల్స్ లా చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న బాల్స్ ని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పొటాటో లాలీపాప్స్ రెడీ. సో మరి అఖిల గారు రెడీ చేసిన లాలీపాప్స్ కూడా వేడివేడిగా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా టేస్ట్ చూసేస్తాము. సో ఐశ్వర్య తీసుకో. బాగున్నాయి, క్రంచీ క్రంచీగా. సో ఇలా ఉంటే చక్కగా పిల్లలు ఎన్ని ఇచ్చినా కూడా హ్యాపీగా తినేస్తారు. ఆ బ్రెడ్ పౌడర్ అంతా కూడా బాగా పట్టింది దానికి. సో పైన క్రంచీగా, లోపల సాఫ్ట్ గా, చాలా టేస్టీగా ఉన్నాయి. బాగున్నాయి. సో ఐశ్వర్య ఆ మైక్ తీసుకో. ఎలా ఉన్నాయి? స్వీట్ బాగుందా, హాట్ బాగుందా? రెండు బాగున్నాయా? రెండిట్లోకి ఏది బాగుంది? స్వీట్ బాగుందా? చరిత్ దగ్గర పెట్టు మైక్. నీకేది నచ్చిందో? రెండా? సో రాజు గారు ఎలా ఉన్నాయి స్వీట్ అండ్ హాట్? సో రెండు బాగున్నాయండి. అంటే ఇలా కాజాలు చిన్న చిన్నగా ఇంట్లోకి స్పెషల్ గా పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు చిన్నవి ఉంటే వాళ్ళు హ్యాపీగా తీసేసుకుని అలా తినేస్తారు. చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది. బాగుంది, అంటే పాకం అది పట్టేసి ఎంత బాగుంది. ప్లస్ లాలీపాప్స్ స్నాక్ ఐటమ్ కూడా బాగుంది. క్రంచీ క్రంచీగా చాలా బాగా చేశారు. సో బాగున్నాయి, ఇద్దరు కూడా చక్కగా టేస్టీగా బాగా చేశారు. సో స్వీట్ అండ్ హాట్ కదా తింటాము, రెండు బాగున్నాయి. కాంబినేషన్ వైజ్ గా కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. మీ ఇద్దరు కూడా పర్ఫెక్ట్ గా చేశారు రెండు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. సో అఖిల గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చాయి. యూ వెల్కమ్. సో సంధ్య గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చాయి. యూ వెల్కమ్. సో శరత్, ఈ చాక్లెట్ నీకు. ఐశ్వర్య, ఇది నీకు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా.
ఓకే, సో థ్యాంక్స్ రాజు గారు చక్కగా టేస్ట్ చూసేసినందుకు. వెల్కమ్ గీత గారు. మరి మీరు కూడా మధురం మమకారంలో మీ పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఓకే, మరి లాలీపాప్స్ తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. డెకరేషన్ లో గాజు వస్తువులకు ఉన్న ప్రాముఖ్యతే వేరు. డిన్నర్ సెట్స్ కానివ్వండి, ఇతరత్ర ఏ వస్తువులైనా సరే ఆ బ్యూటీయే వేరు. కానీ మెయింటెనెన్సే కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే 1-2 సార్లు యూజ్ చేసిన తర్వాత ఆ డెలికేట్ గా ఉన్నటువంటి వాటిని వాడడం కష్టం, అలాగే క్లీనింగ్ చేయడం చాలా కష్టం, ఆ మెరుపు కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రతిసారి కొత్తగా కొనలేం కదా. ఆ కొత్త మెరుగు అలాగే ఉండాలి, కొత్త వాటిలాగే కనిపించాలి అంటే నీళ్ళలో కొద్దిగా నీలి మందు వేసి ఈ గాజు వస్తువులను అందులో కొద్దిసేపు ఉంచి దాని తర్వాత వేడి నీటితో కనుక క్లీన్ చేసినట్లయితే చాలా బాగా క్లీన్ అయిపోతాయి, కొత్త వాటిలాగే తళతళ మెరుస్తూ ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. రాజు గారు చక్కగా 3 వంటల్ని టేస్ట్ చూసేసాము. అవునండి. సో ఇప్పుడు ఇంకా మీ సెగ్మెంట్ జస్ట్ మినిట్ కోసం అందరూ వెయిటింగ్, అలా చక్కచక్క ఏం చేసి చూపించేస్తారా అని. సో ఏం చేస్తున్నారు ఈ రోజు? పుదీనా ఫ్లేవర్ లో గవ్వలు చేస్తున్నాను. హాట్ గవ్వల రాజు గారు? Yes అండి. ఇలా కూల్ గా ఉండే సీజన్ లో మనకు హాట్ గా తీసుకుంటే బాగుంటుంది కదా. Yeah. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది గవ్వల్లో కూడా. ఓకే, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. నైస్. ఓకే అండి, మరి పుదీనా గవ్వలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పుదీనా గవ్వలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. పుదీనా గవ్వలకు కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో రాజు గారు మొదలు పెడదామా? ఓకే, సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే, అలాగే ఇటువైపు కూడా ఆన్ చేసుకుందాం. కొంచెం వేడి నూనె దీంట్లో యాడ్ చేస్తాను. వేడి నూనె కావాలా? Yes. ఓకే, సో కరకరలాడుతూ రావాలంటే కొంచెం ఆయిల్ కంపల్సరీ. ఒక బౌల్లో మైదా పిండి, ఈ నూనె వేడైపోయినట్టు అయిపోయింది. సో దీంట్లో పుదీనా పేస్ట్ లా వేసుకుంటున్నాం. ఓకే, సో మామూలుగా పుదీనా ఆకు వేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ చాలా తెలుస్తూ ఉంటుంది. ఎస్, పేస్ట్ అయితే చక్కగా పిండి అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి బాగుంటుంది. ఫ్రై చేసినా కూడా ఆ స్మెల్ టేస్ట్ మనకి తెలుస్తూ ఉంటుందేమో Yes కదా. అండి. సో జీలకర్ర, సో అంటే ఈ పుదీనా కాంబినేషన్ లో కొంచెం జీలకర్ర ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, అలాగే సరిపడా ఉప్పు. ఓకే, ఒకసారి బాగా కలిపేసుకుని ఈ వేడి చేసిన ఆయిల్ కూడా దీంట్లోనే యాడ్ చేసేద్దాం. ఓకే, సో కొంచెం పొడి పిండిలో అదంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కలుపుకుంటే మనకి ఉండలు లేకుండా వస్తుంది. వస్తుంది. ఆయిల్ అది వేసుకుంటాం కదా, సో Yeah. వెంటనే మనం వాటర్ వేసేసి అలా కలిపేస్తే ఎక్కడదక్కడే ఉండిపోద్ది. ఉండిపోతుంది. సో మనకు ఆ గుల్లతనం రాదు, కొంచెం కరకరలాడుతూ ఇవన్నీ రాకుండా కొంచెం తింటేప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇదంతా ముందుగా బాగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ ఇస్తారా? సో ఈ పిండి మనం కలుపుకుంటే ఇంకా వెంటనే చేసేసుకోవచ్చు కదా రాజు గారు గవ్వలు? చేసేసుకోవచ్చు. ఓకే, కొంచెం నానటం అట్లా ఏమీ అక్కర్లేదు. ఓకే, అంటే కాసేపు అలా పక్కన వదిలినా ప్రాబ్లం ఏం లేదు, బట్ టైం లేదనుకున్నప్పుడు మనం వెంటనే కూడా చేసేసుకోవచ్చు. సో మీరు అది మిక్స్ చేసేస్తూ ఉంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, మరి రాజు గారు పిండి రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కూరలు కానీ బిర్యానీ కానీ ఇలాంటి వాటికి మరింత ఫ్లేవర్, మరింత టేస్ట్ రావాలంటే ఒకటి ముందుండాలి, మరొకటి వెనకుండాలి. ఏంటనుకుంటున్నారా? కొత్తిమీర, కరివేపాకు ముందుండాలి, కొత్తిమీరతో తర్వాత ఎలాగూ గార్నిష్ చేసుకుంటాం. కానీ వీటిని నిల్వ ఉంచుకోవడమే కష్టం, తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వీటిని కవర్స్లో కానీ కంటైనర్స్లో కానీ ఉంచడం కంటే కూడా ఒక పల్చటి బట్టలో చుట్టి కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయి, టేస్టీగా వంటలు చేసుకోవచ్చు, ఆరోగ్యానికి కూడా మంచిది. చిట్కా చూసేసారు కదా, మనకి పిండి కూడా రెడీ అయిపోయింది అండ్ నూనె కూడా వేడి అవుతూ ఉంది.
ఎస్, కొంచెం అంటే స్లో ఫైర్ గా ఉంటేనే బాగుంటుంది. గవ్వల లోపల దాకా మనకి బాగా వేగాలి కదా. ఎస్. సో ఇప్పుడు కొద్దిగా తీసుకొని ఈ పీట పైన కొంచెం పొడిపిండి స్ప్రింకిల్ చేసుకుంటే అతుక్కోకుండా వస్తుందండి. ఓకే. సో సైజ్ అనేది మన ఇష్టం. సో ఇలా మనకు కావాల్సినవి చేసేసుకోవచ్చు. ఓకే. అన్ని కూడా ఒకేసారి వేసుకుంటే మనకు ఈవెన్ గా ఫ్రై అవుతాయి. ఈ ఆకుకూరలు ఏది వాడినా చక్కగా పిండి మాత్రం మంచి రంగు వస్తుంది. కొంచెం కలర్ ఇది కాకపోతే వేయించిన తర్వాత మనకి అది అంత తెలియదు కానీ కొంచెం తగ్గుతుంది. యా. లైట్ బ్రౌనిష్ కలర్ కూడా కాకపోతే ఇలాంటి కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్న పుదీనా గానీ కొత్తిమీర ఇలాంటివి మనకి ఆ టేస్ట్ మాత్రం తెలుస్తూ ఫ్రై అయిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. సో కొంచెం ప్రాక్టీస్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి పీటలు అన్ని వచ్చేసి అవి చేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోయినాయి. అదరకైతే చేత్తోనే చేసేవాళ్ళు కాబట్టి కొంచెం టైం పట్టేది, కొంచెం ఎక్కువ జనాలు కూడా అవసరం అయ్యేది. ఇప్పుడు హ్యాపీగా ఇది చూడండి, ఇంత టైంలో మనం ఇన్ని గవ్వలు వచ్చేసాయి. వాటిని డిస్టర్బ్ చేయకుండా కొంచెం మనం సైడ్ లోంచి ఆయిల్ ఇలా కలుపుతూ ఉంటే కింద పట్టకుండా ఉంటుంది. ఓకే. సో కాసేపు అయ్యాక అవే కొంచెం విడివడి అలా పైకి వచ్చేస్తాయి మనం. ఓకే. సో ఇవి వేగుతూ ఉంటే నేను ప్లేట్ గార్నిష్ రెడీ చేసేస్తాను. ఓకే రాజు గారు. ఓకే. స్కిన్ పీల్ చేస్తున్నాను. ఓకే. హాఫ్ వరకు ఇలా పీల్ చేస్తే చాలు. సో వేగుతూ ఉంటేనే స్మెల్ వస్తుంది. అవును. సో పుదీనా ఫ్లేవర్ నాకు కొంచెం జలుబు చేసిన నాకు కూడా స్మెల్ బాగా తెలుస్తుంది. అంటే పుదీనా కొంచెం ఎక్కువ ఘాటు ఉంటుంది కదా. సో దీన్ని కొంచెం ఇలా రబ్ చేస్తే మనకు బెండ్ అవుతుంది. ఓకే. స్కిన్ కొంచెం కొద్దిగా తిగ్గా తీసుకోవచ్చేమో. కొంచెం తిగ్గా తీసుకోవాలి. లేకపోతే అంటే మనం డిస్ప్లే పెట్టినప్పుడు అది పల్చగా ఉంటే తొందరగా వాడిపోతుంది. థిక్గా ఉంటే ఎక్కువసేపు మనకు అక్కడ డిస్ప్లేలో ఉంటుంది. సో ఇది వాటర్లో వేసుకోవచ్చా రాజు గారు? వేసుకోవచ్చండి. ఓకే. అప్పుడు ఇంకొంచెం స్టిఫ్ అవుతుందేమో కదా ఆ లీఫ్. సో నిమ్మకాయ తీసుకున్నాను, జస్ట్ రౌండ్ స్లైసెస్ అండి. ఓకే. ఇవి వేగుతుంటే కూడా పుదీనా ఇది బాగా కనిపిస్తోంది. ఎస్. సో కొంచెం నేను డార్క్ కలర్ ప్లేట్ తీసుకున్నాను. ఓకే. ఇలా సింపుల్ గార్నిష్, లుక్ అనేది బాగుంటుంది. సో టొమాటోనే మనము డిఫరెంట్ దీనిలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. మనం తీసుకునే ప్లేట్స్ ని వాటిని బట్టి. సో ఆ డిజైన్ అనేది మనం మార్చుకుంటూ పోవచ్చు. నైస్. సో జనరల్ గా చాలా మంది అంటే సాదా గవ్వలు చేసుకుంటూ ఉంటారు, అంటే పాకం లేకుండా కొంచెం లైట్ గా ఉప్పు కారం వేసేసి దాని బదులు ఇలా ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే మనకి ఆ ప్లెయిన్ గా కూడా ఎక్కువ తినలేం కాబట్టి ఇలాంటి ఫ్లేవర్ ఏదైనా ఒకటి ఉంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు, తిన్నా కూడా బాగుంటుంది, కొంచెం ఎక్కువ కూడా తినాలని అనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లోనే అంటే మనం కూడా చాలా రకాలు చూపించాం, అంటే హాట్ గవ్వలు, కొత్తిమీరతో కానీ కొంచెం అల్లం ఫ్లేవర్ లో, పాము ఫ్లేవర్ లో. సో అలా సీజన్ కి తగ్గట్టు కూడా కొంచెం ఇలాంటి సీజన్ లో కొంచెం చాలా ఏంటంటే ఆ జలుబు ఇది బాగా వస్తుంది. సో వాటికి తగ్గట్టుగా మనం కొన్ని వీటిలోనే యాడ్ చేసుకుని కొంచెం జీలకర్ర కానీ లేదా అల్లం కానీ, సో అలా తీసుకున్నా నోటికి బాగుంటుంది బేసిక్ గా. ఓకే. ఓకే. సో తీసేసుకోవచ్చు.
నైస్. ఓకే, సో పుదీనా గవ్వలు రెడీ. రెడీ. వావ్. ఓకే, మరి వేడివేడిగా పుదీనా గవ్వలు కూడా రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుదీనా గవ్వలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పుదీనా పేస్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కాచిన నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని గవ్వల పీటపై గవ్వల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పుదీనా గవ్వలు రెడీ. ఓకే, మరి వేడివేడిగా పుదీనా గవ్వలు రెడీ అండి. చక్కగా దించేసిన తర్వాత ఆ పుదీనా ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తోంది. సో తీసుకోండి రాజు గారు. ఈ గవ్వల్లో పుదీనా ఫ్లేవర్ తప్పితే మనకి ఏమీ తెలియట్లా. అంటే మనం ఇలా కొన్ని రకాలు ఏమైనా డీప్ ఫ్రైస్ అవి చేసుకున్నప్పుడు ఆకుకూరలు అది వాడి ఆ టేస్ట్ కొంచెం ఫ్రై చేసేసరికి బాగా తగ్గిపోతుంది. డీప్ ఫ్రై లో మెయిన్ గా వచ్చే ప్రాబ్లం అది. బట్ ఇక్కడ ఏంటంటే పుదీనా కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. యా, సో ఇది మామూలుగా జస్ట్ అలా వేసుకున్న స్మెల్ బానే ఉంటుంది. సో ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత కూడా సేమ్ అదే స్మెల్ టేస్ట్ కూడా మనకి ఏమాత్రం తగ్గకుండా బాగా తెలుస్తుంది. బాగుంది రాజు గారు. ఈ పుదీనా ఫ్లేవర్ చాలా బాగా సెట్ అయింది దీనికి. మనం గవ్వల్లో రకరకాల వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఈ పుదీనా ఫ్లేవర్ తో గవ్వలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. వర్షాకాలంలో కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా, ఇలాంటప్పుడే చిప్స్ జోలికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు కూడా చిప్స్ బాగా లైక్ చేస్తూ ఉంటారు. బంగాళాదుంప చిప్స్ కానివ్వండి, అరటికాయ చిప్స్ కానివ్వండి, ఇలా ఏ చిప్స్ అయినా సరే ఒకసారి వేయించుకుని కంటైనర్స్లో స్టోర్ చేసుకుని తింటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఎంత టైట్గా మూత పెట్టినప్పటికీ కూడా అవి మెత్తబడిపోతూ ఉంటాయి. ఇలా మెత్తపడకుండా ఉండాలి అంటే ఈ చిప్స్ వేయించేటప్పుడే అందులో సాల్ట్ కలిపిన వాటర్ని ఒక 3-4 డ్రాప్స్ కనుక యాడ్ చేసినట్లయితే ఈ చిప్స్ మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి. ఇవాళ 4 టేస్టీ వెరైటీస్ చూసేసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. సోయా మటర్ పన్నీర్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సోయా, పచ్చి బఠానీలు రెండు కూడా ప్రోటీన్ ఉంటుందండి. తర్వాత మనకు పన్నీర్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో బేసిక్గా ఇదొక హై ప్రోటీన్ డిష్ అని చెప్పాలి. హై ప్రోటీన్ పిల్లలకు చాలా అవసరం అండి. అది కూడా 1 to 3 years మధ్యన ఉన్న వాళ్ళకి, తర్వాత ఒక 7 years లేకపోతే 8 years నుంచి అడాలసెన్స్ కంప్లీట్ అయ్యే వరకు, అంటే బేసిక్గా 18 ఏళ్ల వరకు కూడా మనకు ప్రోటీన్ ఆవశ్యకత ఎంతో ఉంటుంది. ఇప్పుడు మనకు 1 గ్రామ్ కావాలి పర్ కేజీ బాడీ వెయిట్ కంటే, పిల్లలకు 1.5 to 2 grams కూడా కావాలండి. అంటే వాళ్ళు మనకంటే డబుల్ క్వాంటిటీ ప్రోటీన్ తీసుకుంటేనే వాళ్ళకు పెరుగుదల కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ కరెక్ట్గా ఉంటుంది. సో ఇలాంటి డిషెస్ వాళ్ళకు బాగా ఉపయోగపడుతుందండి, సోయా, మటర్, పన్నీర్. తర్వాత మడత కాజా. మడత కాజా అనేది మనము మైదా అండ్ షుగర్. సో ఇది మనకు స్వీట్ ఐటమ్ ప్లస్ డీప్ ఫ్రైడ్ కాబట్టి, అంటే ఆయిల్ ఫ్రైడ్ కాబట్టి క్యాలరీస్ ఒక్కొక్క దాంట్లో కూడా మనకు 250 to 300 క్యాలరీస్ ఉంటాయండి. 100% మనం స్పెషల్ ఒకేషన్స్లో ఇలాంటివి మనం ట్రై చేసుకోవచ్చు. పొటాటో లాలీపాప్స్. ఇప్పుడు పిల్లలకు ఇంట్లో డిఫరెంట్గా స్నాక్స్ చేసి ఇవ్వాలంటే ఇది ఒక మంచి ఆప్షన్గా చెప్పుకోవచ్చు. బంగాళదుంపలు ప్లస్ కార్న్ఫ్లవర్తో ఇది మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు షాప్లో ప్లాస్టిక్ కవర్స్లో దొరికే ఏ ఒక్క స్నాక్ కూడా మనకు అంత మంచిది కాదండి. ఎందుకంటే ప్లాస్టిక్ ప్యాకెట్స్ వల్లనే మనకు ఈరోజు అన్వాంటెడ్ కెమికల్స్ కూడా బాడీలోకి చొరబడుతున్నాయని సైన్స్ అండ్ రీసెర్చ్ చెప్తుంది. సో అలాంటప్పుడు మనం డీప్ ఫ్రై స్నాక్స్ కూడా ఇంట్లో ఇలా చేసుకుంటే, అది కూడా పిల్లలకి అట్రాక్టివ్గా ఇలా చేసుకుంటే వాళ్ళు బయట స్నాక్స్ కంటే కూడా దీన్ని ప్రిఫర్ చేస్తారు. తర్వాత ఆఖరిగా చూసిన పుదీనా గవ్వలు. పుదీనా ఇందులో మైదా వాడారు. మళ్ళీ మనం గనక గోధుమ పిండి వాడుకుంటూ పచ్చిమిర్చి పేస్ట్ వాడుకుంటే వెరీ వెరీ గుడ్ స్నాక్ అండి ఫర్ చిల్డ్రన్. అగైన్ మనకు కూడా పిడికడంత తీసుకుంటే ప్రాబ్లం లేదు. మళ్ళీ ఈ ప్లాస్టిక్ ఐటమ్ స్టోరేజ్ వల్లనే మనకు డబుల్ డేంజర్ అనమాట. ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ లోపల పురుగు కుట్ర కూడా రాదండి, ఎందుకంటే అదొక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్, అందులో ఏవి కూడా గ్రో అవ్వదు. అలాంటప్పుడు ఏంటంటే అందులో నిల్వ ఉంచిన ఈ ఐటమ్స్లో కూడా డేంజర్స్ అనేవి ఉంటాయి. సో డెఫినెట్లీ మనం ఆరోగ్యపరంగా ఆలోచించేటప్పుడు ఆహార పదార్థాలు ఎలా పౌష్టికంగా ఉండాలి అన్నప్పుడు మనం దాన్ని ఎలా నిల్వ ఉంచుతున్నామో కూడా మనం ఆలోచించాలి. సో ఆ విధంగా చూసుకుంటే ఈ స్నాక్స్ అన్నీ కూడా ఇంట్లో చేసుకుంటే ఆ ప్లాస్టిక్ నుంచి మనకు వచ్చే హానికరమైన కెమికల్స్ని మనం
అవాయిడ్ చేయొచ్చు. రాజు గారు ఈ రోజు కూడా సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్ చక్కగా చేసి చూపించేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. అండ్ మధుర మమకారంలో కూడా పేరెంట్స్ ఇద్దరు చేసిన వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి కదా. అవునండి. నైస్. సో చూసారు కదా మరి వాళ్ళ వెరైటీస్ అన్ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించేయండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.